తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి దేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏదైతే ఉందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రమే. అది మా డైనమిక్ లీడర్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి క్రెడిట్ దక్కింది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం చేయని సాహసం, ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిరు. దాని ఫలితంగా మేమందరం ఈ వర్గీకరణ విషయంలో ఎవరికి ఎంత వాటా రావాలో వారి వాటాల ప్రకారం వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత సభ చెప్పడానికి ఈరోజు మేమందరము మేడ్చల్ జిల్లా తరఫున కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా దళిత విభాగం, అలాగే రాష్ట్ర ఎస్సీ విభాగం దళిత విభాగం అందరు జిల్లా అధ్యక్షులము, ఎస్సీ ఆఫీస్ బేరర్స్ అందరం కలిసి ఈరోజు రవీంద్ర భారతిలో రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్పడానికి వచ్చినాం. మేమందరము రాబోయే రోజుల్లో ఎలాగైతే వర్గీకరణ చేసిండో రేవంత్ రెడ్డి గారు, రాబోయే రోజుల్లో మా దళితులందరికీ న్యాయం చేస్తారని మాకు పూర్తి నమ్మకం ఉన్నది. దళితులని కాపాడే ఒకే ఒక్క వ్యక్తి అది రేవంత్ రెడ్డి గారే. గతంలో కూడా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఏ ముఖ్యమంత్రి కూడా దళితుల గురించి పట్టించుకోలేదు, దళితులని అణగదొక్కిరు. కానీ మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దళితులని అన్ని విధాలుగా పైకి తీసుకొచ్చే కార్యక్రమం మొదలుపెట్టిండు. మేము జీవితాంతం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.